నమస్తే సన్వి కలెక్షన్స్ అండి. నేను ఈరోజు అయితే మంచి మంచి శారీస్ అయితే తీసుకొచ్చాను అనమాట. అంతకంటే ముందు కూడా నేను ఒకటైతే చూపిద్దామని అనుకుంటున్నాను మీకు. ఎందుకంటే శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి సో చాలామంది ఇప్పటి నుంచే తీసుకుంటూ ఉంటారు. సో ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోవచ్చు అనమాట. లోటస్ అండి, ఇది అమ్మవారిని కూర్చోపెట్టడానికి లోటస్. ఇది ఫైబర్ వస్తుంది, ఇదో ఇలా ఉంటుంది అంతా. సో ఇలా ఉంటుందండి, పెద్దగా కూడా ఉంటుంది అనమాట. సో యూజ్ చేసుకున్నన్ని రోజులు యూజ్ చేసుకొని మళ్ళీ ఇలా తీసేసుకోవచ్చు, రిమూవ్ చేసుకొని మనం ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా వస్తుంది. సో అమ్మవారిని కూర్చోబెట్టుకోవడానికి పెద్ద విగ్రహం అయితే ఇలా డైరెక్ట్గా కూర్చోబెట్టుకోవచ్చు, లేదు అంటే మీరు 2 తీసుకోవాల్సి వస్తుంది అనమాట. మీన్స్ ఇలా ఉంటుంది, ఇలా తీసుకోవాలి, అప్పుడైతే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. ఇలా కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇది వచ్చేసరికి ఓన్లీ 350 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి, ఫైబర్లో వస్తుంది, ఓకేనా. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి. దీనికైతే కంపల్సరీ బాక్స్ ప్యాకింగ్లోనే వస్తుంది అనమాట, ఓకేనా. క్వాలిటీ కానీ చాలా బాగుంది, సేమ్ మనకి జర్మన్ సిల్వర్ లానే ఉందన్నమాట. ఇది జర్మన్ సిల్వర్ అమ్మవారు వచ్చేసి విగ్రహం ఉంది, అది కూడా మనకు ఓన్లీ 5000 రూపీస్ పడుతుంది అనమాట. ఎవరికైనా కావాలనుకుంటానైతే నాకు వాట్సాప్ చేయండి, నేను పిక్ అయితే పంపిస్తాను మీకు. ఇది వచ్చేసరికి ఓన్లీ 100 రూపీస్ అండి, చిన్నదనమాట. సో చిన్న విగ్రహాలు మనం పెట్టుకోవడానికి అమ్మవారు ఓన్లీ 100 రూపీస్. ఇది వచ్చేసరికి 70 రూపీస్, ఇది 70, ఓకేనా. 3 సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇలా ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఈ లోటస్కి అయితే కంపల్సరీ 100 రూపీస్ షిప్పింగ్ అయితే అవుతుందన్నమాట. దీనిలో చిన్న ఐటమ్స్ ఏమైనా కావాలి అంటే అదే షిప్పింగ్లో తీసుకోవచ్చు. బట్ షిప్పింగ్ మాత్రం ఇది ఒకటే కావాలనుకుంటే 100 రూపీస్ అవుతుంది ఖచ్చితంగా. సేమ్ షిప్పింగ్లో చిన్న ఐటమ్స్ కూడా నేను వేసి పంపిస్తాను, ఎందుకంటే ఇది బాక్స్ ప్యాకింగ్ కాబట్టి కంపల్సరీ బాక్స్లోనే పంపించాలన్నమాట. అది కూడా పెద్ద బాక్స్లోనే పంపించాలి, అందుకని చెప్పేసి 100 రూపీస్ అయితే షిప్పింగ్ అవుతుంది. కాస్ట్ వచ్చేసరికి 350 రూపీస్, 100 రూపీస్, 70 రూపీస్, ఓకేనా. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి. ఇప్పుడైతే కొన్ని మనం శారీస్ కలెక్షన్ అయితే చూసుకుందాము. అవి కూడా మనకి పట్టు స్టైల్లో ఉన్నాయన్నమాట. మీన్స్ ఇప్పుడు మనకి బోనాలు కాబట్టి అమ్మవారికి పెట్టడానికి కూడా తీసుకోవచ్చు ఇలాంటివి, లేదంటే మనం వేర్ చేసుకోవడానికైనా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి శారీస్ కొన్ని అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను 1 by 1 కలెక్షన్ అయితే చూపిస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది, ప్లేస్ బట్టి డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుంది. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకైతే డైరెక్ట్గా వాట్సాప్ చేసేయండి. కామెంట్లో మాత్రం లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి, ఓకేనా అండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతే మంచి కలెక్షన్ అయితే ఉంది. సో మిస్ కాకుండా మొత్తం అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మంచి మెరూన్ కలర్ శారీ అండి. మెరూన్ కలర్ శారీకి మొత్తం కాపర్ వీవింగ్ అయితే వచ్చిందనమాట. ఇది వచ్చేసరికి బార్డర్ ఆల్ ఓవర్ బూటా వచ్చింది, ఇట్లా ఆల్ ఓవర్ జర్రీ వర్క్ అయితే వచ్చిందనమాట. మొత్తం కూడా అంతా జర్రీ వచ్చింది, మ్యాంగో డిజైన్ అయితే వచ్చిందనమాట. సో ఫుల్ షైనింగ్గా ఉందండి. ఇది వచ్చేసరికి పళ్ళు, ఇది వచ్చేసరికి బ్లౌజ్. సో దీనికైతే ఒక మిస్టేక్ అయితే వచ్చిందండి, అది ఎక్కడ అనేది నేను చూపిస్తా. ఇదైతే అమ్మవార్లకు పెట్టడానికి అయితే రాదు, కానీ మనం కట్టుకోవడానికి అయితే కనిపించదు. ఇదో ఇక్కడ డిఫరెంట్ వచ్చిందండి, ఇది ఒక్కసారి చూస్తున్నారు కదా, ఈ కలర్కి ఇక్కడ షేడ్ వచ్చిందనమాట. ఓన్లీ ఇక్కడ వరకే, ఓన్లీ ఈ ఫోల్డింగ్ మట్టుకే, అది కూడా ఇంతవరకే వచ్చింది, జస్ట్ ఇది ఇక్కడ వరకు వచ్చింది అంతే. ఈ లైన్ మాత్రమే వచ్చింది. ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళైతే తీసుకోండి. అది పళ్ళు పక్కన వచ్చింది. సో పళ్ళు పక్కన వస్తే ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట, అలా వచ్చింది. కాస్ట్ వచ్చేసరికి ఇలా వచ్చినందుకు కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 250 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది, ఓన్లీ 250 రూపీస్ అండి. ఎవరికైనా కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వెంటనే సెండ్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక డిజైన్ అండి, ఇది మెరూన్ కలర్లోనే ఇంకొక డిజైన్ అనమాట. ఒక్కసారి మీరైతే బార్డర్ అయితే చూడండి, ఇట్లా వచ్చిందనమాట. పైన వచ్చేసరికి మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చింది ఇట్లా.
సో ఇలా వచ్చింది ఫ్లవర్ ప్యాటర్న్లో. అంతా మనకి కాపర్ జరీ కాబట్టి ఇది వీడియోల కంటే డైరెక్ట్ లుక్ చూస్తే చాలా బాగుంటుంది. అండ్ వీడియోలో చాలా డార్క్ వస్తుందండి, రెడ్ కలర్ లాగా కనిపిస్తుంది. బట్ ఇది కుంకుమ మెరూన్ కలర్ అనమాట. మరీ అంత మెరూన్ కూడా కాదు, మరీ అంత రెడ్ కూడా కాదు. వీడియోలో కనిపిస్తున్న రెడ్డే కాదు అసలు, వీడియోలో రెడ్ కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇలా షేడ్ వస్తుంది కదా, ఆ మెరూన్ అనమాట. సో దీనికి వచ్చేసరికి ఇది బ్లౌజ్ అండి, సారీ ఇది పళ్ళు. సేమ్ ఇందాక చూపించింది బ్లౌజ్. ఇది బ్లౌజ్ అనమాట, చూస్తున్నారు కదా, అది అండి. సో దీనికి వచ్చేసరికి కూడా మనకి సేమ్ దగ్గర అలానే వచ్చింది, సేమ్ ఇక్కడే ఇది ఇక్కడ. అది నేను చూస్తున్నా కాబట్టి నాకు కనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. వీడియోలో చూస్తే అసలు ఏం ఏర్పడతలేదు, అంత పెద్దగా డిఫరెన్స్ కూడా తెలుస్తలేదు. మీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్పేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చిందండి. ఓన్లీ ఈ మడత మాత్రమే ఇక్కడ వరకు షేడ్ అయితే వచ్చింది, అంతే. అంతకు మించి ఆల్ ఓవర్ శారీ సూపర్గా ఉంది. ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి. ఓన్లీ 250 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. విత్ బ్లౌజ్తో వచ్చాయండి శారీస్ అన్నీ కూడా, ఇవి విత్ బ్లౌజ్తోనే ఉన్నాయి. ఓకేనా, ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి. లైట్ బ్లూకి డార్క్ బ్లూ అయితే కాంబినేషన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి బార్డర్ అయితే ఉంటుంది. పైన సైడ్ వచ్చేసరికి చిన్న బార్డర్ అయితే ఉంటుంది అనమాట. సో దీనికి వచ్చేసరికి అయితే ఇది పళ్ళు అండి, ఇదైతే బ్లౌజ్ ఇట్లా వస్తుంది. సేమ్ పళ్ళు ఎట్లా వచ్చిందో బ్లౌజ్ అలానే వస్తుంది అనమాట. ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్. బార్డర్ అయితే ఇట్లా వచ్చిందనమాట. వచ్చేసరికి ఇదో ఇక్కడ వచ్చిందండి మిస్టేక్ అనేది, ఇక్కడైతే షేడ్ అయితే వచ్చిందనమాట. ఇదో ఇక్కడ షేడ్ అయితే వచ్చిందనమాట ఇలా. సో ఇది శారీ పర్పస్ వాడుకోవాలి అనుకున్న వాళ్ళు వాడుకోండి, లేదు అంటే లాంగ్ ఫ్రాక్స్కి కానీ పిల్లలకి లంగా జాకెట్స్కి కానీ చాలా బాగుంటుంది. సో ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు. ఓకేనా, కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 250 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి కావాలనుకున్న వాళ్ళు. ఓన్లీ 250 రూపీస్, షిప్పింగ్ ఎక్స్ట్రా. వచ్చేసరికి ఇంకొక కలర్ అండి, గ్రే కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అనమాట. సేమ్ ఇందాక మనకి వచ్చినట్టే వస్తుంది. బార్డర్ అయితే డిజైన్ పైన అంతా కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసరికి పళ్ళు, ఇది బ్లౌజ్. ఓకేనా, విత్ టాజల్స్తో పాటు వస్తుందండి. మనకి ఏంటి అంటే సేమ్ ఇందాక వచ్చిన శారీకి వచ్చిన మిస్టేక్ అనమాట. ఇప్పుడు కూడా అదే మిస్టేక్ వస్తుంది దీనికి కూడా. సో ఏం లేదు, ఇక్కడ అంతా కొంచెం డస్ట్గా ఉంది అంతే, కొంచెము అంటే కొంచెం మరకలాగా కనిపిస్తుంది అనమాట. శారీ ఆల్ ఓవర్ అయితే చాలా బాగుంది. ఎవరికైనా కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి. ఓన్లీ 250 రూపీస్, షిప్పింగ్ ఎక్స్ట్రా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మంచి ఫ్యాన్సీ శారీ అండి. అంతా కూడా మనకి వీవింగ్ అయితే వస్తుంది, థ్రెడ్ వీవింగ్ అయితే వస్తుంది అనమాట. పైన వచ్చేసరికి క్రీమ్ కలర్, కింద వచ్చేసరికి పర్పుల్ కలర్. ఇది పర్పుల్ కలర్, బ్లూ కలర్ కనిపిస్తుంది వీడియోలో అయితే, కానీ పర్పుల్ కలర్. దీనికి బార్డర్ కూడా వచ్చిందంటే ఇలా లేస్ కూడా వచ్చింది, మ్యాంగో డిజైన్తో మిర్రర్స్ వర్క్ లాగా వచ్చింది అనమాట. ఇది పళ్ళు అండి, పళ్ళుకి ఇట్లా లాస్ట్కి లేస్ అయితే వచ్చింది. సో ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఏదైనా మిస్టేక్ అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. నాకైతే ఎక్కడ కూడా ఏమీ కనిపించలేదు. అంటే ఏదైనా ఉంటే ఉండొచ్చు అనమాట. ఓకేనా, అక్కడ ఏదో ఒక్క నిమిషం, ఇక్కడ ఏదో మరకలాగా కనిపిస్తుంది, ఇక్కడ ఏదో ఇలా వచ్చిందండి. సో ఆల్ ఓవర్ శారీ అయితే చాలా బాగుంది. ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ఇచ్చినారండి, ఇది బ్లౌజ్. ఇదనమాట పర్పుల్ కలర్ ఇలా వచ్చింది బ్లౌజ్. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి. కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 250 రూపీస్, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పట్టు స్టైల్ శారీ అండి, సిల్క్ పట్టులో వస్తుందన్నమాట. ఇది క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది. కింద వచ్చేసరికి ఇట్లా టెంపుల్ డిజైన్, బార్డర్ అయితే ఇట్లా వచ్చింది, ఇలా వచ్చింది అనమాట. అంతా కూడా బూటా లాగా వస్తుంది. సో ఇలా ఉంటుందండి శారీ అంతా కూడా.
సో చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది శారీ అంతా కూడా ప్లెయిన్ అనమాట. ప్లెయిన్కి ఇట్లా బార్డర్ లాగా వస్తుంది. ఆల్ ఓవర్ బూటా అయితే రావట్లేదు. సో రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుందండి దీనికి. సో బ్లౌజ్ అయితే రన్నింగే వచ్చింది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇదో ఇట్లా వచ్చింది, గ్రాండ్గా వచ్చింది పళ్ళు. మొత్తం రిచ్ పళ్ళు అనమాట ఇదంతా కూడా. సో ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి. కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 250 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఓన్లీ 250 అండి. ఇంత మంచి శారీ కూడా ఓన్లీ 250కి ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను. సో అంతా కూడా ఇలా ఉందండి. ప్లెయిన్ వచ్చేసి మంచి ఇట్లా బూట కింద బార్డర్ ఒక్కటే వచ్చిందనమాట. సో దీనికి వచ్చేసరికి ఎలాంటి మిస్టేక్స్ అయితే కనిపించట్లేదు. నేను అందుకనే చెక్ చేస్తున్నాను మీకోసమని. ఎలాంటి మిస్టేక్ అయితే కనిపించలేదు. ఎక్కడన్నా థ్రెడ్ పుల్లింగ్ ఉంటే ఉండొచ్చు అండి దీనికి. ఎక్కడన్నా థ్రెడ్ పుల్లింగ్ ఉంటే ఉండొచ్చు. వచ్చింది ఇక్కడ ఇలా వచ్చిందండి, జస్ట్ థ్రెడ్ పుల్లింగ్ లాగా అంతే. ఓకేనా. ఈ శారీ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి. కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 250 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. మంచి పట్టు శారీ అండి, మిస్ చేసుకోవద్దు. చాలా బాగుంది, విత్ బ్లౌజ్తో వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే మంచి లైక్ పీచ్ కలర్ అండి. అంటే కొంచెం డార్క్ ఉంది, కనకాంబరం కలర్ అంటారు కదా, అలా ఉందన్నమాట. సో దానికైతే అంతా జర్రీ లైన్స్ వచ్చినాయి. లాస్ట్ టైం వీడియో గ్రీన్ కలర్లో పెట్టాను. ఈ సారీ ఈ కలర్ అయితే అవైలబుల్గా వచ్చింది. సో దీనికి వచ్చేసరికి సీక్వెన్సీ బ్లౌజ్ అయితే వస్తుంది. ఈ బ్లౌజ్ని మీరు దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వస్తుందండి సీక్వెన్సీ బ్లౌజ్ అయితే. సో చాలా బాగుంది. పింక్ కలర్ అనమాట. పింక్ కలర్ కాబట్టి ఇది పింక్ కాబట్టి ఇలా పింక్ కలర్ సీక్వెన్సీ అయితే వచ్చింది అంతా కూడా. వెల్వెట్ అండి ఇది. వెల్వెట్ మీద అలా వస్తుందన్నమాట. సో ఫుల్ షైనింగ్గా ఉంది. నార్మల్ క్లాత్ కూడా ఫుల్ షైనింగ్గా ఉంది. దాని మీద మళ్ళీ సీక్వెన్సీ వచ్చింది, ఇంకా షైనింగ్గా ఉంది. సో దీంట్లోనే సేమ్ 2 పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇలా ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి. 250 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఓన్లీ 250 షిప్పింగ్ ఎక్స్ట్రా. సో ఇది వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి. ఇది ఎట్లా అంటే ఫ్యాన్సీ శారీ, కొంచెం స్టిఫ్గా ఉంటుంది. కింద వచ్చేసరికి టెంపుల్ డిజైన్ వచ్చింది. మిడిల్లో అలా డిజైన్ వచ్చి మళ్ళీ పైన సైడ్ కూడా సేమ్ ఇలానే వచ్చిందంట. మిడిల్లో అయితే అది వస్తుంది. అంతా శారీ ఇలానే వస్తుంది. ఇది వచ్చేసరికి పళ్ళు, ఇది బ్లౌజ్. ఓకేనా. దీని కాస్ట్ కూడా ఓన్లీ 250కి మాత్రమే ఇచ్చేస్తున్నాను. ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసుకోండి. దీనికి అయితే ఒక దగ్గర అయితే ఇదో ఇట్లా వచ్చిందండి, కనిపిస్తుందా? ఇక్కడ ఏదో మరకలాగా లైట్గా వచ్చిందండి. అది పెద్దగా ఏం కనిపించట్లేదు, లైట్గా వచ్చిందనమాట. ఏదో ఇక్కడ. ఓకేనా. ఓన్లీ 250 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్లెయిన్ శారీ అండి. ఇది ప్లెయిన్ శారీ అనమాట. ప్లెయిన్ శారీకి ఏదో బటర్ఫ్లై లాగా లేస్ వస్తుందన్నమాట. మనకి ఇట్లా బటర్ఫ్లై లేస్ అయితే వస్తుంది. సో ఇలా అనమాట. ఇది పళ్ళు ఇలా అయితే వస్తుంది. మనకి కట్టు చెంగులో కాకుండా కట్టు చెంగు పక్కన నుంచి అయితే మనకి అంటే ఫిల్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఇదైతే స్టార్ట్ అవుతుంది అనమాట. మంచి ఎల్లో కలర్ అండి ఇది. మంచి ఎల్లోనే అంటే మస్టర్డ్ ఎల్లో లాగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి నేను చెప్తున్నా. సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ అండి. చూస్తున్నారు కదా, ఇది బ్లౌజ్ అనమాట. శారీ విత్ బ్లౌజ్ వచ్చింది. కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 250 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఎలాంటి మిస్టేక్ అయితే కనిపిస్తలేదు. మంచి ఫ్రెష్ శారీ అండి, ఇప్పుడే ఇప్పాను నేను. కాస్ట్ కూడా ఓన్లీ 250 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఓన్లీ 1 పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది ఈ మోడల్లో. ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి జూట్ శారీ అండి. ఇది వచ్చేసరికి మనకి కాటన్ జూట్ లాగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసరికి బార్డర్ ఆరెంజ్ కలర్కి ఇదో ఇట్లా లైన్స్ కూడా వచ్చాయి, జర్రీ లైన్స్ అయితే. సో దీనికి వచ్చేసరికి ఇది బ్లౌజ్ వస్తుంది. ఇది పళ్ళు వస్తుంది. పళ్ళు ఇలా వస్తుంది అనమాట.
సో ఎవరికైనా కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి. కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 350 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి. ఇది మొత్తం మనకి బాక్సెస్ టైప్లో వస్తుంది అనమాట. మల్టీ కలర్ బార్డర్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది. జరీ గోల్డ్ జరీ వచ్చి కింద వచ్చేసరికి పింక్ కలర్ అయితే వస్తుంది అనమాట. పైన అంతా కూడా మనకి బ్లూ, పర్పుల్, ఎల్లో, గోల్డ్, మెరూన్ అలా వచ్చాయన్నమాట. బాక్సెస్లలో అంతా కూడా కింద వచ్చేసరికి ఇట్లా పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. సో దీనికి వచ్చేసరికి ఇది పళ్ళు అండి. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా. సో ఎవరికైనా కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి. కాస్ట్ వచ్చేసరికి కూడా చాలా రీజనబుల్. ఓన్లీ 250 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఓన్లీ 250 షిప్పింగ్ ఎక్స్ట్రా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే. సో లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.